ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి నాకు సహాయం చేయండి వేడుకుంటున్నాడు ఓ యువకుడు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గులాబీ శ్రేణులు. సనత్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ లో 4th లైన్ సీసీ రోడ్లు ప్రారంభించారు రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీపాల్ రెడ్డి. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సనత్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ లో 4th లైన్ సీసీ రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీపాల్ రెడ్డి డివిజన్లోని పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డివిజన్లో మంత్రి గారు చొరవతోనే ఇప్పటికీ చాలా వరకు రోడ్లు పూర్తయినట్లు కార్పొరేటర్ లక్ష్మీపాల్ రెడ్డి అన్నారు. 25 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి, జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, ఏహెచ్ఎం భార్గవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, లక్ష్మీనారాయణ, సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి శేఖర్, జిఎస్ షమీవుల్లా, ఖలీల్ బేగ్, ప్రధాన కార్యదర్శి ఫజిల్, రాజేష్ ముదిరాజ్, మహిళా నాయకులు పుష్పలత, ఝాన్సీ, రుక్మిణి, బాను, ఎస్ఎస్ఎల్ రవి, పురుషోత్తం, సురేందర్ గౌడ్, పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు. మెసేజ్ పెట్టిన అందరికి అదే టైమింగ్ కొద్దిగా ఇదైంది. వాళ్ళని ఎక్కడ తోచేస్తారు ఉన్నట్టు మాట్లాడితే ఏం చెప్పాలి. కార్యక్రమాలు చేసినా కానీ బాధ్యత మీరు పక్కన జరగండి. వేరే బస్సు వెళ్ళండి, రండి. కొద్దిగా బుక్స్ కొన్నా బస్ బస్ కొంచెం కొంచెం బస్ బాను బాను కొంచెం లక్ష్మణ లక్ష్మణ
ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12,81,000 రూపాయల విలువైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో 29 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు రావడం జరిగింది. టోటల్ అమౌంట్ 12,81,500 రూపాయలు వారికి చెక్కులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకరణ గారు, అలాగే కుమార్ గౌడ్ జెడ్పీటీసీ గారు, కుమార్ ఎంపీ మన కార్పొరేటర్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ ధన్యవాదాలు. లబ్ధిదారులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం రిలీఫ్ కానీ ఎల్ఓసి కానీ బీదవారికి ఎంతో కొంత ఉపయోగపడే రీతిలో ఈ మెడికల్ సీఎం రిలీఫ్కు అవసరం పడతా ఉన్నది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా మన నియోజకవర్గంలో బీదవారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే క్యాంప్ ఆఫీస్కు ట్రీట్మెంట్ చేసుకున్న బిల్స్ తీసుకొచ్చి ఇక్కడ పిఏలు ఉంటారు, వారికి అందజేస్తే ఇమీడియట్లీగా పంపించి అక్కడ క్లెయిమ్ చేసుకొని మనము చెక్కులు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. జిన్నారం మండలంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు వెల్లడించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్లిప్ కాగా మొత్తం 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవరెడ్డి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిన్నారం మండల టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి యాదవరెడ్డి గారికి భారీ మెజార్టీనిచ్చి ఓటు వేసిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కౌన్సిలర్లకు పేరు పేరున ప్రతి ప్రజాప్రతినిధికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఎన్నికలంటే టీఆర్ఎస్ పార్టీ విజయం, ఎన్నికలంటే టీఆర్ఎస్ పార్టీ హక్కు అనే విధంగా ఇలా తీర్పిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఈరోజు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న, కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్మి ఇలా ప్రజాప్రతినిధులు ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఎనామినేస్ కాగా మరి 6 ఎన్నికలలో 6 గెలిచి ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో వదంతులు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని. టీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ కాదు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ ఏం చేయలేరని తెలియజేసుకుంటున్నాం. మరి మా మహిపాల్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు, మా మహిపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి ఆకాంక్షించి ఇలా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండలం తరఫున ఎంపీటీసీలు ఇలా ఓటు వేసి కౌన్సిలర్లు కానీ, పటాన్చెరు మండల ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ ఇలా పార్టీని నమ్ముకొని పార్టీకి కట్టుబడి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇలా మహిపాల్ రెడ్డి గారి సంక్షేమ పథకాల, మహిపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిలో ఇలా భాగస్వాములు రావడము ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మేము చాలా సంతోషిస్తున్నాం. మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా పటాన్చెరు నియోజకవర్గము అత్యధిక అభివృద్ధితో దూసుకెళ్లిపోతుంది. మొన్న వాట్సాప్లో కూడా కొన్ని వదంతులు వచ్చినాయి, మైనస్థితిలో అది జరగదు. ఇక్కడున్న నాయకులకు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాం, మహిపాల్ రెడ్డిని ఢీకొట్టే నాయకుడు మీ పార్టీలో పుట్టలేడు.
పుట్టడు కూడా ఇలా మైపాల్ రెడ్డిని మూడోసారి హైట్రిక్ ఎమ్మెల్యేని చేయబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మైపాల్ అన్నని ఎమ్మెల్యేగా చూడబోతున్నాం. అక్కడ కేసీఆర్ని మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాం, ఇక్కడ పటంచెరులో ఎమ్మెల్యేని చేస్తాం. ఇది మీరు చూసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడము ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు చూడండి. ఇవాళ ఎన్నికలు చూడండి, ఏదో ఒక సీటు 2 సీట్లు గెలిచినంత మాత్రాన ఇవాళ మీరు విర్రవీగిపోవడము మంచి పద్ధతి కాదు. ఇవాళ పటంచెరువు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వజాలక కొంతమంది ఇచ్చేస్తున్నారు. ఖబర్దార్, ఇలాంటి ఎలక్షన్లు మళ్ళీ పునరావృతం కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మా అధికార పార్టీ తరఫున మేము ప్రతి ఒక్క కార్యకర్తగా చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశంకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆర్మూర్ నియోజకవర్గ ఆదివాసీ నాయకపోడు రాజకీయ ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఆలూరు గ్రామంలో ఆదివాసీ నాయకపోడు రాజకీయ ఆత్మీయ సమ్మేళనం జిల్లా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆర్మూర్ నియోజకవర్గ ఆదివాసీ నాయకపోడు రాజకీయ ఆత్మీయ సమ్మేళనము ఈరోజు ఆలూరు గ్రామంలో ఆదివాసీ నాయకపోడు రాజకీయ ఆత్మీయ సమ్మేళనము జిల్లా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివాసీ నాయకపోడు రాజకీయ ఆత్మీయ సమావేశం నాయకపోడు వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని 3 మండలాల వారు ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల సేవా సంఘం, యువజన సేవా సంఘం, మహిళా సేవా సంఘాల కుల పంద పెద్ద మనుషులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు, నాయకపోడు కులస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం శంకర్ అధ్యక్షులు జిల్లా సేవా సంఘం నిజామాబాద్, గాండ్ల రామచందర్ ప్రధాన కార్యదర్శి జిల్లా సేవా సంఘం నిజామాబాద్, బండారి పోచన్న, దాత్రి అంజయ్య, సురేష్ రాజేందర్, పుట్ట రాజేశ్వరు, పెద్ది బి రమణ, మినుకు రాజేశ్వర్, కోసేడుగు రవి, పసుల రాజు, యువజన సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ నాయకపోడు ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయ చైతన్య సదస్సును ఆలూరు గ్రామంలోని మల్లయ్య మధ్యాహ్నం వద్ద నిర్వహించినాం. ఇట్టి కార్యక్రమంలో ఏకైక ఎజెండాగా నాయకపోడు సోదరులను రాజకీయంగా చైతన్యపరిచి మా యొక్క హక్కులను కాపాడుకోవటానికి మరి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మరి ముఖ్యంగా ఈ విషయం చెప్పాలంటే ఎక్కడ కూడా ఈ ఆర్మూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 12,000 మంది నాయకపోడు జనాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క వాళ్ళు ఆలోచించి మా ఓట్లను ఆశించే వాళ్ళు తప్ప మాకు ఏ రకంగా రాజకీయ పదవులు కానీ ఇంకే పదవులు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. అందరు మమ్మల్ని ఉపయోగించుకున్నారు కానీ ఎవరు కూడా మాకు అందరం ఎక్కించలేదు. మరి అటువంటప్పుడు మరి మనకు రాజకీయ శక్తిగా మనం ఎదగాలని ఒక సత్సంకల్పంతో మరి ఎక్కడైతే మా జనాభా వివరాలు కానీ ఎక్కడ ఉన్నాయో మరి గతంలో బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో కలిసి ఈ రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో జాతిని చైతన్యపరచడానికి తద్వారా మా సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మరి మా యొక్క హక్కులను కూడా కాపాడుకోవడానికి ఈ సమావేశాన్ని మరి వినియోగించుకున్నామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంటేనో ఏ నాయకులు అంటేనో మాకు ఎలాంటి మరి విభేదాలు కానీ వైషమ్యాలు కానీ లేవు. అందరికీ మాకు హృదయపూర్వకమైన గౌరవభావం ఉన్నది. కానీ మా బాధల్లా ఆవేదనల్లా ఏ పార్టీ కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా వెలివేషలాగా ప్రవర్తిస్తున్నానని చెప్పేసి మరి మేము భావించి ఈ కార్యక్రమాన్ని మరి మేము తీసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ దిశగా జాతిని చైతన్యం చేసి రాజకీయం ద్వారా మేము పైకి రావాలని చెప్పేసి మా హక్కులను సంప్రదించుకోవాలని చెప్పేసి ఒక కృతజ్ఞత ఉన్నదానికే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ గురించి ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో రాజకీయ ఆత్మ సమ్మేళనం మేము ఈరోజు నాయకపోడు సంఘం తరఫున ఆలూరు గ్రామంలో నిర్వహిస్తున్నాము. ఏ పార్టీకి కూడా మేము అతీతంగా కొట్లాడి చేసింది కాదు. ప్రతి ఒక్క పార్టీకి మేము అనుకూలంగా నుండి ఈ నిజామాబాద్ జిల్లాలో నివసిస్తున్నాం. మేము అందరికీ సాయశక్తులా కృషి చేసినాము. అందరినీ కూడా గెలిపించడం జరిగింది. కానీ రాజకీయ లబ్ధులు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ మా తెగకు రావడం లేదు. అందుకొరకే ముఖ్యంగా ఏదైతే డెవలప్మెంట్ గురించే మేము కొట్లాడుతున్నాము దాని కొరకే రాబోయే ఎలక్షన్లో మేము కూడా ఏందనేది ఒక చైతన్యవంతంగా ఉండి మాకు అండదండలుగా ఏ పార్టీ అనేది కాదు, మేము అన్ని రంగాల్లో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మాణిక్ బండర్ తాండాలో నిన్న అగ్ని ప్రమాదం సంభవించింది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్ బండర్ తాండాలో నిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. బానవత్ మోహన్ కు సంబంధించిన నివాసపు గుడిసె సోమవారం మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో బట్టలు 70,000 రూపాయలు, వాటితో పాటు వంట సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు వారు వాపోయారు. వారికి ఎలాంటి ఆధారం లేదు. ఉండటానికి ఇల్లు, వంట చేసుకోవటానికి ఎలాంటి సామాగ్రి లేదు. వారు రోజు కూలి పనులు చేసుకొని వెళ్లే జీవనం సాగిస్తున్నారు. కావున వీరికి ప్రభుత్వం ఆదుకోవాలని వారు శాసనసభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు ఆదుకోవాలని వారు వేడుకున్నారు. ఏమైనా దయచేసి వాళ్ళకు ఏమైనా మంచిగా అయ్యేటట్టు చూడండి సార్. మంచిగా కావాలి వాళ్ళకు కూడా. ఒక గుడిచే ఉండే అది కూడా కలిపోయినాయి. వాళ్ళకు పొలం లేవు, ఏం లేవు. వాళ్ళకు ఏమైనా వచ్చేటట్టు చూడండి సార్. మంచిగా దయచేసి ఏదైనా మంచిగా చూస్తే వాళ్ళకు కూడా పోపు ఉంటాయి సార్. వాళ్ళకు మాటలు రావు, మూగోలు వాళ్ళు మాటలు రావు, ఏం రావు. పాపన్నపేట మండల పరిధిలోని మంగళవారం నాడు నరసింగరావుపల్లి పాఠశాలకు వశిష్ఠ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బెంచీలు బహూకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని మంగళవారం నాడు నరసింగరావుపల్లి పాఠశాలకు వశిష్ఠ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బెంచీలు బహూకరించారు. ఇదే గ్రామానికి చెందిన సామ్య నాయక్ చొరవతో ప్రతినిధులు శ్రీనివాసరాజు, కేవీఎస్ రాజు గ్రామానికి చేరుకుని వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత విఠల్, మల్లంపేట సర్పంచ్ బాపురెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైలజ, కాంప్లెక్స్ హెచ్ఎం అంజగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ హరిచంద్, ఉపాధ్యాయులు నరేందర్, రజక్, సిఆర్పి దేవయ్య పాల్గొన్నారు. కార్యక్రమం గురించి సారు ఒకసారి మా సారు పెద్దిరాజు గారు ఏదైనా పేద స్కూల్ ఉంటే చూడు సార్, మనం మా ఫ్రెండ్స్ ఉన్నారు బెంచెస్ ఇప్పిస్తారంటే దాంట్లో నా స్వార్థం ఉందన్నమాట. పేద స్కూల్ ఇప్పిస్తామంటే ఫస్ట్ నా ఊరే గుర్తుకొచ్చింది నాకు. సరే ఉంది సార్, మా విలేజే, ఇక్కడికే తీసుకొస్తాము, ఇక్కడికే ఇప్పిస్తామంటే దూరం అవుతుంది కదా అన్నాడు. దూరం అయినా సరే కొద్దిగా చూడండి, మా పిల్లలు ఇక్కడ ఏం లేకుండా ఉన్నారు, ఇక్కడే దూరం అయినా సరే ఏదో చూడండి సార్ అంటే వాళ్ళు సార్ వాళ్ళకి చెప్పడం, సార్ వాళ్ళు ఒప్పుకోవడం, చాలా రుణపడి ఉన్నాం. చదివే కదా అలా కూడా బాగా చేయాలన్న అందులోనే పిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటారు. చదువు మేడం చూసుకుంటారు, అలాగే మీరు చూసుకోండి, చేస్తారు బాగానే. నరసింగరావుపల్లి తాండా పాపన్నపేట మండలం మెదక్ జిల్లాలో ఈరోజు వశిష్ఠ ఫౌండేషన్ తరఫున పిల్లలకి 12 బెంచెస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన శ్రీనివాసరాజు గారు, కేవీఎస్ రాజు గారు ఎలా ఇప్పించినట్టు వీళ్ళని చూసి ఎవరైనా ఆదర్శంగా తీసుకుని తోటి వాళ్ళు కూడా ఎవరైనా చేసినా ముందుకు రావాలని కోరుతున్నాను. అలాగే వీళ్ళు కూడా కలపాలని ఎలాగా చేయాలని, దానం చేయాలని కోరుతున్నాను. కేవీఎస్ రాజు గారు అలాగే శ్రీనివాసరాజు గారు వాళ్ళు నరసింగరావుపల్లి తాండా పాపన్నపేట మండలం మెదక్ జిల్లాలో ఒక మారుమూల గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు డిఎల్డిఎస్ బెంచీలు పిల్లలకి ఇస్తున్నారు. రానున్న రోజులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి అలాగే అనేక వృద్ధులు కానీ ఎటువంటి సౌకర్యం ఉన్నా కూడా రానున్న రోజుల్లో ఈ వశిష్ఠ ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, ఊరి పెద్దలు, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇలాంటి మంచిని ఒకరిని ఇన్స్పిరేషన్ చేస్తూ చెడుని మనం చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ మంచిని అనేది నలుగురు తీసుకోవడం వల్ల ఒకరు మారి సమాజాన్ని మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరు తయారు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు గతంలో కూడా
సార్ వాళ్ళు అనేక చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా వశిష్ట ఫౌండేషన్ నుంచి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మా అందరి తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే చెప్పండి. తన 2 కిడ్నీలు పాడవడంతో ట్రీట్మెంట్కు దాతలు ఆర్థిక సహాయం చేయండి అని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో చాగంటి చిరంజీవి వయస్సు 28. తల్లి సాయమ్మ, చెల్లి శోభ, తమ్ముడు పవన్. తండ్రి చిన్నతనంలో మరణించాడు. వీరిది నిరుపేద కుటుంబ పెద్ద దిక్కు అయిన అమ్మ సాయమ్మ చిరంజీవి పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. అలాంటిది పెద్ద కొడుకు అయిన చిరంజీవికి 2 కిడ్నీలు చెడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. అప్పటి నుండి వాళ్ళ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది అని అమ్మ సాయమ్మ తెలిపారు. తమకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు ఆర్థిక సహాయం చేస్తారని వారి కుటుంబం వేచి చూస్తోంది. వైద్యం కోసం వారంకు ఒకసారి డయాలసిస్ చేసుకోవడానికి దవాఖానాకు వెళ్లవలసి వస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవికి హాస్పిటల్ కొరకు ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు. సహాయం చేయాలని అతను వేడుకుంటున్నారు. సంప్రదించవలసిన నంబర్ 8977237691. జక్రంపల్లి మండలం మాది, మున్పల్లి గ్రామం మాది అండి. నా పేరు చిరంజీవి. ఇట్లా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయండి నాకు. ఇప్పుడు డాక్టర్ వచ్చేసి ఇట్లా ఒకటి చేంజ్ చేసుకోమని చెప్తున్నానండి. ఎవరైనా సరే అధికారులు కానీ ఎవరైనా ఆర్థిక సహాయాన్ని కోరుతున్నాను నేను. నా పేరు వచ్చేసి చిరంజీవి అండి. నేను మా మున్పల్లి గ్రామము, నిజామాబాద్ జిల్లా. అయితే నాది 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయండి. ఒక కిడ్నీ డాక్టర్స్ ఏమంటారంటే చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. ఎవరైనా సరే దాతలు ఆర్థిక సాయం అందజేయగలరు, నాకు ఆర్థిక సాయం చేయగలరు. ప్రతి ఒక్క దాత ముందుకొచ్చి సాయపడగలరు. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నానండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, నా కుటుంబం మొత్తము నా మీద ఆధారపడి ఉంది. మొత్తం నాది నిరుపేద కుటుంబము. మొత్తం ఇప్పుడు అమ్మ కానీ నా చిన్నతనంలోనే నాన్న చనిపోయానండి. నాకు చెల్లె, తమ్ముడు, అమ్మ ఉంది. ఇప్పుడు నా మీదనే కుటుంబం ఆధారపడి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నాకు ఆర్థిక సాయాన్ని అందజేయగలరని కోరుతున్నానండి. నమ్మకం ఉంచుకుంటున్నాను మీ అందరి మీద. సహాయం నుంచి నా కొడుకు, పెద్ద కొడుకు, 2 కొడుకులు, ఒక బిడ్డే. చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు. చిన్నగా ఉన్నప్పటి నుంచే కష్టపడ్డాడు నా కొడుకు. అతనికే ఇంటికి పెద్ద కొడుకుకే ఇట్లా ఇచ్చింది, కిడ్నీ ఖరాబ్ అయినవి. వాళ్ళని ఆర్థిక సాయం ఉంటే సాయం చేయని కాలు మొక్కుతున్నాము, నమస్కారం చేస్తున్నాము. ఇంటికి పెద్ద కొడుకు ఇట్లా అయిపోయిందని నేను బాగా అల్లరి పడుతున్నా. చిన్నగా ఉన్న నుంచి కష్టపడి కష్టంలోనే ఉన్నారు. 10,000 నమస్తే చేస్తున్నా. తన పేరు చిరంజీవి అండి. అయితే ఇది చాలా పేద కుటుంబం. ఇతను చిన్నప్పుడు వీళ్ళ నాన్నను కోల్పోవడం జరిగింది. వీళ్ళ నాన్నను కోల్పోయినప్పటి నుంచి ఇతనే మొత్తం వీళ్ళ ఇంటికి ఆధారం. పెద్ద కొడుకు కావడం వల్ల వీళ్ళ తమ్ముడు కానీ, చెల్లె కానీ, వీళ్ళ అమ్మ కానీ ఇతనిపైనే డిపెండ్ అయి ఉన్నారు. అయితే ఈ ఇంటికి పెద్ద దిక్కైనటువంటి ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం జరిగింది. అయితే ఒక కిడ్నీ కంపల్సరీ ఎమర్జెన్సీగా మార్చుకోమని చెప్పారు డాక్టర్లు. దానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని చెప్పారండి. అయితే వారి దగ్గర ఇప్పుడు డయాలసిస్ చేసుకోవడానికే కావాల్సిన డబ్బులు లేవు. ఎవరైనా పెద్ద మనసుతో దాతలు ముందుకొచ్చి, నాయకులు కానీ ఎవరైనా కానీ ముందుకొచ్చి వీరికి సహాయం చేస్తే ఈ యొక్క ప్రాణం నిలబడితే ఇతనిపైన ఆధారపడి ఉన్నటువంటి 3 ప్రాణాలు కూడా నిలిపిన వాళ్ళు అవుతారు.
మేము కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తారో వీళ్ళ విలేజ్ వచ్చేసి మునిపల్లి గ్రామం, జక్రన్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా నుండి. ఎవరైనా సరే ఈ ఒక్క ప్రాణాన్ని నిలిపినట్లయితే దానిపైన ఆధారపడ్డటువంటి కుటుంబం నిలబడుతుంది. ఎవరైనా ఈ వ్యక్తిని ఆదుకోవాలని చెప్పేసి మా తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి నాకు సహాయం చేయండి వేడుకుంటున్నాడు ఓ యువకుడు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గులాబీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.